హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మార్వాడిల డబ్బు సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. మన చుట్టూ స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చేవాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవచ్చని చెప్పేవాళ్లు వేల సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. కానీ తరతరాలుగా నిలకడగా సంపదను సృష్టించడంలో మార్వాడిల స్టైలే వేరు. వారు చేసేది రాకెట్ సైన్స్ కాదు, కేవలం ఒక పద్ధతి ప్రకారం సాగే క్రమశిక్షణ. మార్వాడిల ఇన్వెస్టింగ్ రహస్యాలను, మార్వాడిలకు సంపదను సృష్టించి పెడుతున్న నిజమైన ఆర్థిక పాఠాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి సూత్రం, ముందు పునాది తర్వాతే మేడ. అంటే చాలామంది ఇన్వెస్టర్లు ఎంత లాభం వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ మార్వాడీలు మాత్రం తమ అసలు భద్రంగా ఉందా లేదా అని ఆలోచిస్తారట. ఇక వ్యాపార లాభాలను, ఇంటి ఖర్చులను ఎప్పుడూ కలపరు. ఎమర్జెన్సీ ఫండ్ చేతిలో ఉన్నాకే రిస్క్ తీసుకుంటారు. అంటే మార్కెట్ పడిపోయినా సరే వారి లైఫ్ స్టైల్ మాత్రం దెబ్బతినదు. రెండవ సూత్రం, ఆస్తులతో ప్రేమలో పడకండి. కొంతమంది ఒక స్టాక్ కొంటే అది నష్టాల్లో ఉన్న సెంటిమెంట్తో వదలరు. కానీ మార్వాడీలు ఆస్తుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఒక షేర్ లేదా ప్రాపర్టీ ఆశించిన లాభం ఇవ్వడం లేదని తెలిస్తే అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే సైలెంట్గా అమ్మేసి బయటకు వచ్చేస్తారు. వారికి లాభమే ముఖ్యం, సెంటిమెంట్ అనేది కాదు. ఇక మూడవ సూత్రం, క్యాష్ ఉంటేనే కింగ్. మార్కెట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలని చాలామంది అంటారు. కానీ మార్వాడీలు తమ పోర్ట్ఫోలియోలో 15 నుంచి 25% క్యాష్ చేతిలో లిక్విడ్గా ఉంచుతారు. ఇది బద్ధకం కాదు, ఒక వ్యూహం. మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు అందరూ భయంతో అమ్ముతూ ఉంటే వారు మాత్రం తమ దగ్గరున్న డబ్బుతో చౌకగా ఆస్తులను కొంటారు. ఇక నాలుగవ సూత్రం, నిదానంతోనే గెలుపు. రాత్రికి రాత్రే డబ్బులు డబల్ అవ్వాలని మార్వాడీలు కోరుకోరు. ఏడాదికి 12 నుంచి 15% లాభం వచ్చినా చాలు. దాన్ని 20 నుంచి 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే వచ్చే కాంపౌండింగ్ పవర్ వారికి తెలుసు. సంపద అనేది ఒక మెరుపు తీగలా కాకుండా మర్రి చెట్టులా పెరగాలని వారు నమ్ముతారు. అందుకే ఫాస్ట్ మనీ కంటే స్లో అండ్ స్టడీ మనీ అనే సూత్రాన్ని వారు నమ్ముకుంటారు. ఐదవ సూత్రం, రియల్ ఎస్టేట్ అంటే అద్దె రావాల్సిందే. కేవలం ధర పెరుగుతుందని భూములు కొనడం మార్వాడీల స్టైల్ కాదు. కొన్న ఆస్తి నుండి నెల నెల అద్దె రావాలి. అలాగే దాన్ని కనీసం 10 ఏళ్లు ఉంచుకునే ఓపిక ఉండాలి. అప్పులు చేసి రియల్ ఎస్టేట్లో ఆడటం వారికి నచ్చని పని. ఆ తరువాత సూత్రం, ఆదాయం పెరిగినా ఖర్చు పెంచొద్దు. అంటే జీతం పెరగగానే కొత్త ఐఫోన్ లేదా ఖరీదైన కారు కొనడం మధ్యతరగతి బలహీనత. కానీ మార్వాడీలు ముందు ఆస్తులను పెంచుకుంటారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో లగ్జరీ వస్తువులను కొంటారు. ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండటమే వారి సంపదకు అసలైన సీక్రెట్. తర్వాత సూత్రం, ఇన్వెస్ట్మెంట్ అంటే బోరింగ్గా ఉండాలి. రోజు పోర్ట్ఫోలియో చూసుకోవటం, గంట గంటకు ట్రేడింగ్ చేయటం సంపదను సృష్టించదు. ఒక పద్ధతిని సెట్ చేసుకుని ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా దాన్ని పాటించటమే మార్వాడీల విజయ రహస్యం. ఎక్కడైతే ఆవేశం ఉండదో అక్కడే సంపద ఉంటుంది. డబ్బు సంపాదించడం అనేది కేవలం అంకెలకు సంబంధించింది కాదు, అది మన ప్రవర్తనకు సంబంధించింది. ఈ సూత్రాలను పాటిస్తే ఎవరైనా సరే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వారు వెల్లడిస్తారు. వారు ఈ ఆర్థిక సూత్రాలను పాటిస్తారు కాబట్టే వారు సంపన్నులుగా ఉంటున్నారు. అంటే ఈ ఆర్థిక సూత్రాలే వారిని సంపన్నులు చేస్తున్నాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until that, take care. Bye bye. Thank you for watching. Please like, share and subscribe.